ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో కనుల పండుగగా జ్వాలా తోరణం. మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామికి నీరాజనాలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చొక్కాణి ఉత్సవం. దీపకాంతుల్లో ఆది దంపతులకు దివ్య నీరాజనం. శ్రీవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతించిన టీటీడీ ఈవో శ్యామలరావు అర్చక బృందం. శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో విశేష ఉత్సవం. కాణిపాకం క్షేత్రంలో కార్తీక దీపోత్సవం. తిరుపతిలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. దేవేరి సమేత గోవిందరాజస్వామి ఆళ్వార్లకు విశేష ఉత్సవాలు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులను సమర్పించారు. అనంతరం కార్తీక దీపాలను తీసుకుని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద, గోపుర శిఖరాల వద్ద వెలిగించారు. ఆ తర్వాత శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారిని పుష్కరిణి ముందుకు ఊరేగింపుగా తీసుకుని జ్వాలా తోరణం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ఆపై స్వామి అమ్మవార్లను ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఊంజల మండపంలో శివలింగాకృతిలో ఏర్పాటు చేసిన రంగవల్లుల చుట్టూ కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ ఎం గౌతమి పాల్గొన్నారు. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చొక్కాణి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో తాటి ఆకులతో బాలదీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా,
ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा नमामि स्मरामि भजामि शङ्करा नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామి దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పీఠాధిపతులకు ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. మనందరికీ కూడా సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటిది మన తిరుమల కొండ. అలాంటి టీటీడీ దేవస్థానం హిందూ ధర్మ ప్రచారం కోసం ఎన్నో ప్రణాళికను, ఎన్నో కార్యాచరణలను రూపొందించి యావత్ భారతదేశంలో కాకుండా విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చాలా పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా రాఘవేంద్ర స్వాములు వారు దేవరేందరి తిరుపతి తిమ్మప్ప గురుగళేందరి మంత్రాలయ రాగప్ప అనేటువంటి కన్నడ సామెతను అనుసరించి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష గురువులుగా రాఘవేంద్ర స్వాముల వారిని కొనియాడారు. అలాంటి రాఘవేంద్ర స్వాముల వారి మఠం తరపున ఇక్కడ విచ్చేసి మన పూర్వ గురువులను అందరినీ స్మరిస్తూ మన మఠానికి ఉన్నటువంటి పెద్ద మర్యాదను స్వీకరించి సమస్త దేశం, విశ్వంలో శాంతి నెలకొలాలి, అలాగే సనాతన హిందూ ధర్మం పటిష్టం కావాలి, అందరికీ కూడా అన్ని విధాల భగవంతుడు దీవించి సస్యశ్యామలంగా గావిస్తూ శాంతి సౌహార్దతలు, అలాగే ధనధాన్య సమృద్ధి మన దేశానికి ఎల్లప్పుడూ కలగాలి, అందరికీ మంచిది కలగాలని మేము ప్రార్థించాం. అలాగే మన తెలుగు రాష్ట్రం, రాజధాని, మన దేశ భద్రత, దేశ అభివృద్ధి వీటన్నిటినీ కోరుతూ ప్రధానమంత్రి గారిని అందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు ముందుగా విఘ్నాధిపతి శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో అఖండ దీపారాధన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. మూషికవాహనునికి ముచ్చటతోను ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమంగై ఆళ్వార్కు విశేష ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశిష్ట వైష్ణవ క్షేత్రంగా అలరారుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో డిసెంబర్ 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వారుగా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలిచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వార్ యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ క్రమంలో ఏటా స్వామివారి సన్నిధిలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుమంగై ఆళ్వార్ సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీ తిరుమంగై ఆళ్వారుకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా స్థపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై టీటీడీ జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు సేవాకాలం శాంతుమొర నిర్వహించారు. ఇక శుక్రవారం సాయంత్రం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సకల స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుమంగై ఆళ్వార్లను వేర్వేరు తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం విశేషంగా సాగింది. గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా తిరుచుపై తిరుమంగై ఆళ్వార్ ఊరేగారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ సమీపంలోని అన్నప్రసాదం కేంద్రంలో శనివారం ఉదయం తిరుప్పానాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారిని కీర్తిస్తూ అమరనాథి పిరాన్ అనే 10 పాసురాలను సమర్పించిన భక్త శ్రేష్ఠుడు తిరుప్పానాళ్వార్లు. వారు జన్మించిన రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా జియంగార్ల సమక్షంలో శాతుమర సేవాకాల నిర్వహించారు.
తిరుపతిలోని లక్ష్మీపురం కోడెల వద్ద నెలవైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయం పైభాగంలో అర్చకులు కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం షోడశోపచార పూజలను నిర్వహించి అన్నాభిషేకాన్ని జరిపారు. అనంతరం అమ్మవారిని అష్టోత్తర బాహునర్తన కాళి అలంకారంలో కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తులను దర్శనానికి అనుమతించారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజేంద్ర శంకరాచార్య స్వామీజీ తిరుపతిలోని వినాయకనగర్ క్వార్టర్స్ వద్ద గల కంచి మఠంలో విచ్చేసి ఉన్నారు. ప్రతిరోజు త్రికాల పూజలు భక్తకోటికి అనుగ్రహం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంచి మఠం ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగుల ఫంక్షన్ హాల్లో వేద విద్యార్థులకు వేద పఠనంలో ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు పోటీలను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే స్మార్త ఆగమ పరీక్షల పోటీలలో భాగంగా 2వ రోజైన శనివారం పలువురు వేద విద్యార్థులు ఈ పోటీలలో పాలుపంచుకుని తమ ప్రతిభను చాటుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం క్షేత్రంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో అమృతవల్లి ఉభయ నాంచారుల సమేత శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తులను, శ్రీ భాష్యకారులను, తిరుమంగై ఆళ్వార్లను ప్రత్యేకంగా వేంచెపు చేసి వైదిక ఉపచారదులతో పూజించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సుందరమూర్తిని వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించి అర్చకులు అంజనీ నందనునికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో 1,00,000 తమలపాకుల అర్చనను మహత్తరంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా శ్రీ పొన్ని అమ్మవారిని మహా తేజో విరాజిత అలంకరణలతో సుందరంగా కొలువుదీర్చి పరివార దేవతామూర్తుల సహితంగా ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా దీపోత్సవంలో పాల్గొని శ్రీ పొన్ని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ జరిగింది. ముందుగా శ్రీ పద్మావతి తాయారును స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవాన్ని జరిపారు. అనంతరం అమ్మవారికి అర్చకులు సంప్రదాయ భరితంగా ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలో నెలవైన శ్రీనం దత్తక్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆంజనేయ స్వామివారి వ్రతాచరణతో భక్తులు పులకితులయ్యారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు, కంకణ పూజలు జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే హనుమత్ వ్రతాన్ని నిర్వహింపజేసి స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయునికి అర్చకులు అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారికి సింధూరార్చన నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ రామబంటు దాసభక్తుడైన శ్రీ హనుమత్ వ్రతాన్ని సంకల్ప దీక్షలతో జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష హోమాలు జరిగాయి. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి విఘ్నేశ్వర పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై విశేష సుగంధ ద్రవ్యాలతో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో నవ అవతార క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ వ్రతం భక్తిరస భరితంగా జరిగింది. మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో పంచముఖ ఆంజనేయుని మూలమూర్తికి సకల ఉపచారాదులను పూర్తి చేసి తులసి మాలలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో రామబంటు ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ హనుమత్ వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం వడగురికి గ్రామంలోని గోశాలలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన అర్చకులు చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు.
విశాఖ మహానగరం న్యూ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ నిర్వహించారు. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, మంగళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. అదేవిధంగా విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 63,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,225 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.